హలో అందరికీ, నేనైతే సింపుల్గా పాలకూర రైస్ చేశానమాట. దానికి పాలకూర, కొంచెం క్యాలీఫ్లవర్, క్యారెట్ తీసుకున్నాను, ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే మంచిగా బియ్యము అండ్ దాంట్లో కొంచెం పెసరపప్పు వేసేసి మంచిగా వాష్ చేసేసి కొంచెం సేపు నానియండి, ఒక 5 minutes. తర్వాత ఇంకొక కడాయి లాగా ఏదైనా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని జీలకర్ర తర్వాత సమ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అండ్ క్యారెట్, మన దగ్గర ఏవే వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అంత మంచి మిక్స్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సాల్ట్, కొంచెం పసుపు వేసిన తర్వాత ఇంకా మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న మంచి పాలకూరను అయితే మంచి ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అవుతే చాలా టేస్ట్ వస్తుంది అనమాట, ఎంత ఫ్రై అయితే అంత. అండ్ తర్వాత ఇంకా మంచి బియ్యం అండ్ పెసరపప్పు నానేసినాం కదా, అది కూడా వేసేసి ఒక 2 minutes అలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 4 glasses ఆఫ్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే కొంచెం జ్యూసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. పైనుంచి కొంచెం కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసుకోండి. వేడి వేడి పాలకూర రైస్ అయితే రెడీ అనమాట. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.